the real 21st century skill I can see in the action. So usually everyone say about collaboration, creativity, communication, but the children are instill their skills while presenting their projects. Welcome each and every one of you to the state level PBL Mela 2024 and 25. Education without purpose, it will not have any value. So if it wants value, innovativeness is important, and thinking process, divergent thinking is required among the students. These children ever have participated in this state level PBL Mela. It will be remembered by them forever, I can say, because it's the exposure, it is a mingling nature, it is the way the children are sharing their opinions, and I also have observed that the children who finish their evaluation, they are moving on to the other projects, and that shows the curiosity. మేము నార్మల్గా క్లాసెస్ చెప్పేటప్పుడు జస్ట్ క్యాజువల్గా క్లాస్ చెప్తే వాళ్ళకి అంత బాగా అర్థమయ్యేది కాదు. బట్ ఇది యాక్టివ్ బేస్లో చెప్పేటప్పుడు పిల్లవాడికి ఖచ్చితంగా మనం యాక్టివిటీ చేసి చెప్తున్నాం కాబట్టి ఈజీగా తనకు అర్థమవుతుంది. దానివల్ల వాడికి ఏంటంటే లైఫ్ టైం మర్చిపోకుండా గుర్తుంచుకోవడం అనేది జరుగుతుంది. PBL వల్లే నేను చదవడం నేర్చుకోవడం అన్నీ నేర్చుకున్నాను మ్యామ్. అందుకే నాకు PBL నచ్చింది మ్యామ్. అంటే మనం దీని ద్వారా మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చేసిన వెంటనే మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకో దప్ప మనం ఇంకా మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫైండ్ అవర్ వాయిస్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకో, సౌండ్ అనేది వైబ్రేటింగ్ బాడీ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే సౌండ్లో మ్యూజిక్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి అది తెలుసుకున్నాం సార్. నార్మల్గా టెక్స్ట్ బుక్లో చూసి చదువుకుంటాం మనం, అది నార్మల్గా ఆ సబ్జెక్టే వస్తుంది మనం. అదే PBL చేస్తే మనం కనెక్షన్స్ ఎలా కలపచ్చు, ఆ కనెక్షన్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎలక్ట్రిక్ వర్క్ కూడా వస్తుంది మనం అక్కడ. మామూలుగా మనం టెక్స్ట్ బుక్లో చూసి చదువుకుంటే మనం ఆ సబ్జెక్ట్ మాత్రమే వస్తుంది. మనం ప్రాక్టికల్గా చేస్తే వేరే సబ్జెక్ట్ కూడా తెలుసుకోవచ్చు. పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండాలి అంటే ఇలాంటి PBL మేళాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఫీల్ అయ్యి ఇంకొంచెం యాక్టివ్గా నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది.